హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఈ క్లాస్‌లో రివిజన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందామండి. మొత్తం మనకి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలుంది. సో, చాలామంది నిన్న, మొన్న కాల్స్ చేసినప్పుడు సార్ మాకు హాల్ టికెట్స్ వస్తాయో రాదో కూడా తెలీదు. చాలామందికి అసల ఎగ్జామ్ ఉందో లేదో తెలీదు. అంటే క్లారిటీ లేనట్టుగా ఉండింది. సో, వాళ్ళందరూ కూడా లాస్ట్ మినిట్‌లో వాళ్ళందరికీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అవ్వడము, సమ్ డైలమాలో ఉండడము. సో, వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమంగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటే పోటీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఎక్కువుంటుంది. సో, అందుకని జెప్పేసి ఏ రకంగా ముందుకెళ్తే బావుంటుందని జెప్పేసి ఒక చిన్న స్ట్రాటజీని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీరందరూ కూడా ఒక స్ట్రాటజీతో ఉంటారు. బట్ వన్స్ కంపేర్ చేసుకొని ఏమన్నా యాడింగ్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని చూసుకుంటారని జెప్పి భావిస్తున్నాము. పోతే నెగెటివ్ మార్క్స్ గురించి చాలామంది కామెంట్ రూపంలో చేశారు. సో, మనం కనుక్కున్న దాని ప్రకారము నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు అని జెప్పి వాళ్ళు ఓవరాల్‌గా జెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్‌గా జెప్పారు. మనకేమి రిటర్న్‌గా గాని, లేదంటే ప్రెస్ మీట్‌లో గాని ఎక్కడ గూడా ప్రెస్ నోట్‌లో గాని ఎక్కడ గూడా చెప్పలేదు. సో, ఓవరాల్‌గా మాత్రము నెగెటివ్ మార్కింగ్ లేదండి అని జెప్పి చెప్పడం జరిగింది. సో, మీకెలాగో అక్కడికెళ్ళాక క్లారిటీ ఉంటుంది. సో, నెగెటివ్ మార్కింగ్ లేదనేదే అనుకోండి. బట్ అక్యురేట్‌గా ఆన్సర్ చేసేదానికి ట్రై జేయండి. సో, మనం చూద్దాము అసలు ఏంది పరిస్థితి అనే దాని గురించి. సో, ఈ రివిజన్ స్ట్రాటజీకి సంబంధించి క్లాస్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ కూడా తెలుసు, మనము 10 గ్రాండ్ టెస్ట్‌లని రూ. 149కి మాత్రమే ఇస్తున్నాము. బిగ్ డిస్కౌంటు. సో, అంతకుముందు నుంచి మనం డిస్కౌంట్ ఇచ్చుకుంటా వచ్చాము. సో, ఇంక ఓన్లీ 7, 8 డేస్ మాత్రమే ఉంది కాబట్టి వెంటనే రూ. 149 9441541828 నంబర్‌కి సెండ్ చేసి మీరు గాని వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ పెడితే మీకు టెస్ట్‌లనేటివి మెయిల్ చేయబడుతుంది. సో, జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. లాస్ట్ మినిట్‌లో ఇలాంటి టెస్టులు రాసేటప్పుడు మీకు కంప్లీట్‌గా క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో, మనం చూద్దాము అసలేంది పరిస్థితి అనేది. సో, 19థ్‌కి సంబంధించి హిస్టరీ, పాలిటీ ఈ రెండిటిని కంబైన్డ్‌గా చూడండి. ఎందుకంటే హిస్టరీ కొంచెము మనకి ఇంట్రెస్టెడ్‌గా ఉంటుంది. తర్వాత పాలిటీ కూడా బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టి ఫ్లో అనేది అంటే ప్రథమ డే, ఫస్ట్ డే అనేది మీకు చాలా సింపుల్‌గా ఎళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకెళ్తే ఎనాలజీ అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఈ మూడిటిని మీరు కంబైన్డ్‌గా తీసుకొని ఒక స్లాట్‌లో పెట్టుకోండి. తర్వాత పోతే ఇంగ్లీష్‌లోకెళ్తే రీడింగ్ కాంప్రహెన్షన్స్, క్లోజ్ టెస్ట్. ఎందుకు వీటిని ఫస్ట్ పెట్టడం జరిగిందంటే, రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఖచ్చితంగా 5 ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. ఒక పెద్ద పేజ్ ఇచ్చేసి, పారా ఇచ్చేసి. సో, వీటి గురించి మీకు ఆల్రెడీ సార్ కూడా క్లియర్‌గా చెప్పున్నారు. ఎలా చేయాలి, ఏంటి అని. మనకి పాత వీడియోస్ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా రీడింగ్ కాంప్రహెన్షన్‌కి నంబర్ ఆఫ్ మ ఇచ్చున్నారు. అలాగే క్లోజ్ టెస్ట్‌కి సంబంధించి మనకి కొత్తదిది. సో, దానికి సంబంధించి కూడా నంబర్ ఆఫ్ మనము టెస్టుల సీరీస్ ద్వారా ఇచ్చున్నాము. సో, క్లోజ్ టెస్ట్ ఇచ్చినా గానీ, అది గూడా ఒక 5 మార్కులు కన్ఫర్మ్‌గా వస్తాయి. ఒకవేళ రీడింగ్ కాంప్రహెన్షన్స్, క్లోజ్ టెస్ట్ గాని నడిచారంటే, ఇంగ్లీష్‌లో మీకు 8-10 ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి, ది ఫస్ట్ 2 డేస్‌లో మాత్రము మీకు ఇంగ్లీష్‌లో బాగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్స్, ఏరియాస్ ఈ 2 కూడా. సో, 19థ్‌నది. 20థ్ కూడా సేమ్ హిస్టరీ అండ్ పాలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్. పోతే రీజనింగ్‌లోకొచ్చేసరికి స్పేస్ విజువలైజేషను, స్పేసు ఓరియంటేషను. ఇయన్నీ గూడా మీకు సుపరిచితమైనటువంటి టాపిక్సే. ఈ స్పేసు, ఈ విజువలైజేషన్, ఓరియంటేషను. సో, 19, 20 మీకలా గడుస్తుంది. దీని తర్వాత 21, 22కెళ్ళేసరికి మీరేం జేయాలంటే ఎకానమీ, ఇండియా ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియా స్కీమ్సు, ఏపీ స్కీమ్సు, సర్వే గూడా ఆల్రెడీ మనము ఎంసీక్యూస్ కూడా ఇచ్చున్నాము. వాటినైనా రెఫర్ చేయండి కనీసము. తర్వాత జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియా జాగ్రఫీ. సో, వాటిల్ని ఒకసారి టచ్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్, ఇంగ్లీష్‌లో మనకి ఎర్రర్ డిటెక్షన్ తీసుకోండి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగు, అనాలిసిస్సు, జడ్జిమెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది రీజనింగ్‌లో పాటుగా తీసుకోండి. సో, దీన్ని బేస్ చేసుకుంటే మీకు 21 అలా గడుస్తుంది. సో, 22 ఏం చేయాలంటే సేమ్ అగైన్ ఎకానమీ ప్లస్ జాగ్రఫీని తీసుకోండి. ఇంగ్లీష్‌లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వస్తే 3-4 మార్కులు దాని నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక కనీసం 3 మార్క్స్ అయినా వస్తాయి. సో, రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజువల్ మెమరీ అండ్ అబ్జర్వేషన్ ప్లస్ డిస్క్రిమినేషన్ అండ్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్. రిలేషన్‌షిప్ కాన్సెప్ట్‌లో మాత్రం మీకు 1 ఆర్ 2 బిట్స్ కన్ఫర్మ్‌గా వస్తాయి. సింపుల్‌గా వస్తాయి. ఒక ఫోటో చూపిచ్చి
ఇతను అది ఇది అని చెప్పి చెప్తుంటారు కదా! సో, అలా అయినా వస్తుంది. 22 మీకు అలా గడుస్తుంది. నెక్స్ట్ 23కొచ్చాము. సో, 23లో పరిస్థితి ఏందంటే, ఎన్విరాన్మెంటల్ సైన్సు, జనరల్ సైన్స్ ఈ మూడిటిని కలగొలుపుగా అంటే మీకు సస్టైనబుల్ కూడా కలిసొస్తుంది దాంట్లోనే. సో, ఆ మూడిటిని కలిపి మీరు చదివితే నిజం చెప్పాలంటే పైన ఎక్కువ వాస్ట్ సిలబస్. బట్ ఇక్కడ మాత్రం ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి మీకు డైనమిక్‌గా ఉంటుంది కాబట్టి, ఇక్కడి నుంచి కొంచెం కరెంట్ బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పోతే ఇంగ్లీష్‌లో సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ వీటిలోంచి 2, 2 అనుకున్న ఒక 4 బిట్లు దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. సో, వాటిని గట్టిగా ఫోకస్ చేయండి. తర్వాత అర్థమెటికల్ రీజనింగు అండ్ ఫిగోల్ క్లాసిఫికేషను. చూడంగానే బిట్లు మీరు పెట్టేయొచ్చు. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ ఫిగర్స్ గురించి వాటి గురించి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఫిగోల్ క్లాసిఫికేషను, అర్థమెటిక్ రీజనింగ్‌లో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలా మీకు 23 గడుస్తుంది. 24కొస్తే కరెంట్ అఫైర్స్ అంతే. అది వాళ్ళు మీకు స్పెషల్‌గా మెన్షన్ చేశారు. స్పోర్ట్సు, అవార్డ్సు, పర్సనాలిటీసు, ఇన్‌స్టిట్యూషన్స్. మనము స్టాక్ ఇవ్వడం జరిగింది. అండ్ కరెంటు ఇవ్వడం జరిగింది. పోతే ఇడియమ్స్. అమేజింగ్ స్టఫ్‌లో ఇంగ్లీష్‌లో బాగా ప్రాధాన్యత ఉండేది ఇడియమ్స్‌కి మాత్రమే. ఎందుకంటే ఇడియమ్స్ 500 సీరీస్ అని చెప్పి మనము జూనియర్ అసిస్టెంట్‌కి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ క్లాసెస్ అలా నడుస్తూ వస్తున్నాయి. సో, అది చాలా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నాము. తర్వాత అర్థమెటిక్ నంబర్ సీరీసు, నాన్ వెర్బల్ సీరీసు. లిటిల్ బిట్ కొంచెము అర్థమెటిక్ టచ్ అయ్యే టాపిక్ ఇదొక్కటే. సో, దీన్ని అలా చూడండి. అన్నీ కలిసొస్తాయి దాంట్లో. రేషియో అండ్ ప్రపోర్షన్స్ అన్నీ గూడా ఉంటాయి దీంట్లో. పోతే 25 కరెంట్ అఫైర్సు. తర్వాత ఇంగ్లీష్‌లోకెళ్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూషను. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అడిగితే దీంట్లో గూడా 2, 3 క్వెషన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. వాళ్ళు ప్రతి టాపిక్ నుంచి బిట్ ఇవ్వాలని గాని అనుకుంటే మాత్రము మీకు సమపాలలో అడుగుతారు. ఇంకపోతే రీజనింగ్‌లో సిలాజిస్టిక్ రీజనింగు, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ వీటిలతో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏదైతే మనకి ప్రెస్ నోట్ ద్వారా సిలబస్సు అయన్నీ మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారో, ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక పోతే మీకు మిగిలింది 26. 26 అనేది మేము ఎటువంటి సిలబస్‌ని మెన్షన్ చేయలేదు. దీనికి గల కారణం ఏమిటంటే, ఎగ్జామ్‌కి ముందు ఒకరోజు ఆ ప్రెషర్‌ని వాటిల్ని బ్యాలెన్స్ చేసేందుకు గాను ఒక రిఫ్రెష్‌మెంట్ డేగా మేము తీసుకున్నాము దీంట్లో. అదే ఉత్తమమైన పని. యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, వీటన్నిటిలో కూడా చేసే యాస్పిరెంట్స్ అందరూ కూడా వన్ డే కొంచెం బ్రెయిన్‌కి రిలాక్సేషన్ ఇస్తారు. లేదనుకుంటే మధ్యాహ్నం దాకా అలా ఒక మెయిన్ టాపిక్స్ మీరు రాసుకున్నటువంటి ఈ బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలా రెఫర్ చేసుకుంటా వస్తారు. ఆఫ్టర్‌నూన్ తర్వాత మాత్రం బుక్ ముట్టే పరిస్థితి అయితే వద్దు. సో, 27 మనకి టైపిస్ట్ ఎగ్జామ్ ఉంది. ఒకటే షిఫ్ట్‌లో. 28న అసిస్టెంట్ ఎగ్జామ్ 3 షిఫ్ట్‌ల వారీగా ఉంది. దీని గురించి నిన్న మనం హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా మీరు 28వ తేదీకి ఇన్ని రోజులు పడినటువంటి ఈ శ్రమ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ వాటన్నిటిని కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం 28న కలుగుతుంది. వీళ్ళకి. 27న టైపిస్ట్ వాళ్ళకి కలుగుతుంది. సో, రోజుని ఎలా డివైడ్ చేసుకోవాలి అనే దాని గురించి చిన్న అసెస్మెంట్ లాగా. సో, జీకే అయితే 4 అవర్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయండి. ఎందుకంటే 40 ఇస్తాడా? 45 ఇస్తాడా? లేకుంటే 50 ఇస్తాడనేది అన్‌ప్రెడిక్టబుల్ కాబట్టి జీకే మీద కూర్చోండి. జీకేలో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కూర్చోండి. రీజనింగ్ 2 అవర్స్ కూర్చోండి. ఇంగ్లీష్ 2 అవర్స్ కూర్చోండి. ఖచ్చితంగా మాక్ టెస్ట్ అయితే రాయండి. ఇది మన టెస్ట్ సీరీస్ అనే కాదు. వాటెవర్ ఏదైనా టెస్ట్ సీరీస్ పర్లేదు. మాక్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా డే ఎండ్ అయ్యేటప్పుడు రాయండి. అలాగా వన్స్ మాక్ టెస్ట్ రాసాక ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని, అప్పుడు మళ్ళా కూర్చోండి ఒక 2 అవర్స్. కూర్చొని ఏం చేయాలంటే మీరు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంటు. స్టే అటెన్షన్. ఆ మాక్ టెస్ట్ కరెక్షన్ చేసుకున్నాక మీకు ఎక్కడో మిస్టేక్స్ వస్తాయి గదా! అది అనాలిసిస్ చేయండి. ఓకే. మనం ఇన్ని రోజులు చదువుతా వచ్చాము. ఇది ఎందుకు మిస్ అయింది? సో, ఈ పాయింట్ నేను ఎందుకు మర్చిపోయాను? అగైన్ మీరు అనాలిసిస్ చేసి రివైజ్ చేయండి. డే రివైజ్ చేయండి. ఎగ్జామ్ రివైజ్ చేయండి. సో, అల్టిమేట్‌లీ మొత్తం నా దృష్టిలో 5 సెషన్స్‌లో లాస్ట్ 2 సెషన్సే ఇంపార్టెంట్. కారణం ఏమిటంటే, ఎగ్జామ్‌లో కలిగేటువంటి ఫీలింగ్‌ని మనం ముందే కలిగామంటే, ఎగ్జామ్‌లో మనకి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది మన మైండ్ సెట్ అనేది. సో, అందుకని చెప్పేసి మీరు మాక్ టెస్ట్ అయిపోయాక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని, దాన్ని అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేశాక ఒక హాఫ్ ఎన్ అవర్‌కి ఆ పాయింట్స్ రిఫర్ చేసుకొని, అగైన్ బుక్స్ తీసి వాటిని రివైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్‌సీలో పలానా సమావేశంలో ఐఎన్‌సీ అధ్యక్షులు ఎవరో చెప్పలేకపోయారు. ఐఎన్‌సీ అన్నీ రివైజ్ చేయండి. ఐఎన్‌సీలో టాప్ పాయింట్స్ అన్నీ రివైజ్ చేయండి. దీని తర్వాత జాగ్రఫీలో పాసెస్
ఈ పాసెస్ గురించి రివైజ్ చేయండి. ఏదైనా మిస్టేక్ వస్తే రివర్ గురించి, వాటి గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు అయి పడుతూ ఉన్నాయి. ఎందుకంటే సీబీటీ టెస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. యాస్పిరెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. పాత ఎగ్జామ్స్ కాలంలో మనము ఆఫ్‌లైన్ గాని అయ్యుంటే పేపర్ ఏదో 2 నెలల ముందు సెట్ అయ్యి ఉంటదిలే అనుకోవచ్చు. సీబీటీలో కాబట్టి బిఫోర్ 1 మంత్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంటు. సో, వాటన్నిటిని కూడా మనము టెస్ట్ సీరీస్‌లో భాగంగా లాస్ట్ మంత్ కాదు, ఈ మంత్ వరకు కరెంట్ అఫైర్స్‌ని కూడా మనము నవంబర్ 1 వరకు కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేయడం జరిగింది. సో, మీరు కుదిరితే మాక్ టెస్ట్‌ని మాత్రము కన్ఫర్మ్‌గా అమలు చేసేటట్టు చూడండి. పరిస్థితి ఉన్నంత వరకు కూడా. సో, అది ఉత్తమంగా మీరు డే స్ట్రాటజీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ఆల్ ది బెస్ట్ అందరికీ గూడా. సో, ఫ్రీక్‌గా రోజులో మీకేదైనా కొంచెం ఒత్తిడి కలిగినప్పుడు కొంచెం ఫ్రీక్ అవుట్ అవుతూ ఉండండి. సో, కుదిరితే మొన్న మనం పెట్టినటువంటి ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వేకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, అలాగే ఏపీ హిస్టరీది ఒక సెపరేట్ వీడియో కూడా రావడం జరిగింది. దాంట్లో ఏపీ హిస్టరీ టాప్ బిట్స్ అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రుల ప్రముఖ నాయకుల గురించి, వాళ్ళ యొక్క బిరుదుల గురించి డిస్కస్ చేశాము. అది ఒకసారి రెఫర్ చేయండి. 1, 2 బిట్లు పడొచ్చేమో చెప్పలేము. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాయిన్ అవర్ గ్రాండ్ టెస్ట్ టుడే. కాంటాక్ట్ వచ్చేసి 94415418. సో, అది పాయింట్ అయితే. సో, నెగెటివ్ మార్క్స్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఇంక మీరు చేయాల్సిందల్లా పోరాటం అంతే. పోరాటం వరకు మన చేతుల్లో ఉంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం ఇంకా వాటి గురించి ఆలోచించకూడదు. సో, అందరూ గూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ వర్షాలు పడుతున్నాయి. సో, బయటికెళ్ళినప్పుడు ఇబ్బందులు పడకుండా సో, ఇంట్లో ఉండండి మ్యాక్సిమము. చదువుతూనే ఉండండి. కీప్ రీడింగ్. థ్యాంక్ యూ.